మహాగఠబంధన్ ఉపయోగించదలుచుకుంది. సార్, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ప్రకటించింది, ఎన్డీఏ అయితే ఇప్పటి వరకు ప్రకటించలేదు. మీరు చెప్తున్నట్టుగా గతంలో రీసెంట్గా అమిత్ షా కూడా ఎమ్మెల్యేలు ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు కానీ ఇప్పుడు చెప్పము అని, అంటే నితీష్ కుమార్ నాయకత్వంలో పెడతాము కానీ సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ని ప్రకటిస్తాము అని చెప్పి కరాఖండిగా భారతీయ జనతా పార్టీ ఎందుకు చెప్పలేకపోతుంది సార్? కారణాలు ఏంటి? చెప్పడం లేదు, చెప్పదు కూడా. పాయింట్ అదే. ఇప్పుడు మీకు నాయకత్వంలో పోవడం వేరు, ముఖ్యమంత్రి చేయడం వేరు. అందుకే 2 ఉదాహరణలు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలో పోయారు. ఏక్నాథ్ షిండే స్కీమ్ ఉంది, మహిళలకు నగదు పంపిణీ. దానివల్ల బీజేపీ లాభపడ్డాయి, కానీ ఏక్నాథ్ షిండే సీఎం చేయలే. శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళలకు చేసిన స్కీమ్ ఉంది, సరిగ్గా దాంతో లాభపడ్డది, కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి చేయలే. ఈ 2 ఉదాహరణలు మనకు క్లియర్గా కనబడుతున్నాయి. సో అందువల్ల బీజేపీ ఏంటంటే చాలా కాలంగా బీహార్లో బీజేపీకి తమ ముఖ్యమంత్రి కావాలి అన్నది కోరిక. కానీ ఎంటైర్ నార్త్ ఇండియాలో ఒక్క బీహార్ మాత్రమే బీజేపీకి మింగుడు పడదు. ఇప్పటికీ 20% దాటి ఓటింగ్ రాదు. కారణం ఏంటంటే బీహార్లో ఒకవైపు ఏమో కాస్ట్ పాలిటిక్స్ బలం, యాదవ్, ఓబీసీ, ఎంబీసీ, మండల్ పాలిటిక్స్ చాలా బలంగా ఉంటాయి. దాంతో పాటు సోషలిస్టు వామపక్షాల ప్రభావం ఉన్న ప్రాంతాలకు కూడా ఉన్నాయి. మీకు నితీష్ కుమార్ కూడా ఆయన ప్రస్థానం సోషలిస్ట్గానే మొదలైంది. సో మీకు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వారసత్వం ఉంది. సో ఈ 2 కారణాల రీత్యా బీహార్లో ఎన్ని చేసినా బీజేపీ 20% దాటుతుంది. దానికి తోడు ఒక కరిస్మాటిక్ లీడర్ బీజేపీకి లేడు బీహార్లో. అటు లాలూ ప్రసాద్ యాదవ్, ఇటు నితీష్ కుమార్ రూపంలో బలమైన నేతలు ఉన్నారు 2 వైపులా కూడా. అందువల్ల బీజేపీకి సొంతగా బలం పెరగడం లేదు. బీజేపీ రాజకీయం ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే తన బలం పెంచుకోవాలి, మిత్రపక్షాలను అవసరమైతే తెగనరకైనా. ఇది నేను అనేక సార్లు ఉదాహరణలు చెప్పాను. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ ఇప్పటి వరకు బతికిబట్టకట్లే. కాశ్మీర్లో పీడీపీ బలహీనపడ్డది, పంజాబ్లో అకాలీదళ్ బలహీనపడ్డది, తమిళనాడులో ఏడీఎంకే బలహీనపడ్డది, మీరు తెలంగాణలో తెలుగుదేశం బలహీనపడ్డది. 2014లో పొత్తుతో పోటీ చేశారు. తెలుగుదేశానికి 15 సీట్లు, బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ వీక్ అవుతోంది. మీకు దేశమంతా అస్సాంలో అస్సాం గణపరిషత్ బలహీనపడ్డది. మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఇలా నీకు దేశమంతటా చెప్పాను. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న మహారాష్ట్రలో శివసేన బలహీనపడ్డది. మీకు ఒరిస్సాలో బిజు జనతాదళ్ దెబ్బతిన్నది. అందువల్ల మీకు దేశమంతా అదానే చెప్పాడు. అందువల్ల ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు వస్తుంది? కారణం బీజేపీ సొంతగా పెరగాలని చూస్తుంది. సొంతగా పెరగాలని చూడడం తప్పనుకుని అనను. దట్స్ ద పాలిటిక్స్ కదా. అందుకే మీకు మహారాష్ట్రలో ఒకప్పుడు శివసేన నెంబర్ 1 పార్టీ, బీజేపీ నెంబర్ 2 జూనియర్ పార్టీ. ఇప్పుడు మారిపోయింది. బీహార్లో ఆల్రెడీ మారిపోయింది. నెంబర్ 1 జేడీయూ ఒకప్పుడు, నెంబర్ 2 బీజేపీ. ఇప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. సో బీజేపీ ఎత్తుగడల్లా తానే నెంబర్ 1 కావాలని చూస్తుంది. అందువల్ల ఇది తమిళనాడులో అన్నాడీఎంకేల సంక్షోభాన్ని ఉపయోగించుకోవడానికి బీజేపీ సర్వశక్తులు కొట్టింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి, మోడీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తుంటారు, చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఇస్తుంటారు, కాపు ఓట్లను ఆకర్షించడానికి పెద్ద ప్రయత్నం చేస్తుంటారు. అందుకే మీకు కన్నా లక్ష్మణారాయణ మొదలు చేశారు, సోమవీరరావు తర్వాత చేశారు. సో అందువల్ల బీజేపీ ఎత్తుగడలు అలాగే ఉంటాయి. బీజేపీ సొంత పార్టీ పెరగాలి. రామ్ మాధవ్ ఒకసారి వరంగల్ సభలో మాట్లాడుతూ వాడాడు కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అని. కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ ఉంటాయి. మాకు వాళ్ళ పార్టీ పెరగాలి, తప్పు అప్ప కూడా నేను ఏమన్నా తప్పని కూడా అనలేదు. సో అందువల్ల ఇక్కడ కూడా బీహార్లో ఏంటంటే నితీష్ కుమార్ ఫిజికల్గా వీక్ అయిపోయాడు. మీకు ప్రశాంత్ కిషోర్ భాషలో చెప్పాలంటే ఆయన క్యాబినెట్ మంత్రుల పేర్లు శాఖలు కూడా చెప్పలేడు. సో నితీష్ కుమార్ చాప్టర్ ఈజ్ గెటింగ్ ఓవర్. కానీ నితీష్ కుమార్కు ఒక 15% ఓటింగ్ ఉంటుంది. అది కుర్మి, ముఖ్యంగా కుర్మి ఓటర్స్. సో నితీష్ కుమార్తో ఉండడం వల్ల బీహార్లో కావాల్సిన ఎడ్జ్ వస్తుంది, లేకపోతే బీజేపీకి ఎడ్జ్ రాదు. సో అందువల్ల నితీష్ కుమార్ కీలకం. నితీష్ కుమార్లో జేడీయూలో ఇప్పటి వరకు వారసత్వం సమస్యగా ఉంది. నితీష్ కుమార్ కొడుకు రాజకీయాల్లో లేడు, ఇప్పుడిప్పుడే కనబడుతున్నాడు. ఆయన్నే వారసుగా చేయాలని ఒక వర్గం.
లేదు జేడీయూలో ఉన్న సీనియర్ నాయకుడిని చేయాలని ఇంకో వర్గం. సో ఈ ప్రాసెస్లో లాస్ట్ ఎలక్షన్లో లోక్ జనశక్తి పార్టీని ఉపయోగించి జేడీయూని దెబ్బతీశారు. ఎల్జేపీ తెలివిగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నది, జేడీయూతో పొత్తు లేదు. జేడీయూ పోటీ చేసిన అన్ని సీట్లలో పోటీ చేసింది. దాంతో జేడీయూ టాలీ బీజేపీ కన్నా పడిపోయింది. సో చిరాగ్ పాస్వాన్ ఉపయోగించుకొని ఆ పని చేశారు. సో ఇప్పుడు నితీష్ కుమార్ ఎగ్జిట్ అయ్యాక ఇక కంప్లీట్గా క్యాప్చర్ చేసుకోవాలి జేడీయూ బేస్ అన్నది బీజేపీ ఎత్తుగడ. తమిళనాడులో సిమిలర్ ఎక్స్పెరిమెంట్ చేశారు. జయలలిత మరణానంతరం శశికళకు వ్యతిరేకంగా పన్నీర్ సెల్వన్ను మొదలు ప్రొజెక్ట్ చేశారు. ఆ తర్వాత శశికళ జైలుకు పోయింది. ఆమె జైలుకు పోయేంత వరకు వారం రోజులు ప్రమాణ స్వీకారం కూడా చేయించలేదు, గవర్నర్ దొరకలేదు. తర్వాత పళనిస్వామి పన్నీర్ సెల్వన్ల మధ్య డివిజన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇప్పుడు పన్నీర్ సెల్వన్ను దినకరన్ను కలుపుకొని పళనిస్వామి పైన ఒత్తిడి తెస్తున్నారు. ఆఖరికి విజయ్ని కూడా కలుపుకొని ఒత్తిడి తెస్తున్నారు. సో జయలలిత మరణానంతరం తమిళనాడులో ఇదే చేశారు. మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రే మరణానంతరం బీజేపీ తన ఆధిక్యతను శివసేన పైన చూపెట్టుకుంది. సో ఇలా బీజేపీ రాజకీయమే ఈ విధంగా ఉంటుంది. అందువల్ల బీహార్లో కూడా నితీష్ కుమార్ ఇనాక్టివ్ అయ్యాక ఆ ప్లేస్ను తాము ఆక్రమించాలి అనే దూరదృష్టితో పనిచేస్తుంది. అందుకే మీకు ఒడిస్సాలో చూడండి, బిజు జనతాదళ్ ఏమీ అనదు బీజేపీ. ఇప్పుడు బిజు జనతాదళే ప్రధాన ప్రత్యర్థి. బిజు జనతాదళ్ ఓడించే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ నవీన్ పట్నాయక్ ఏమీ అనదు. ఎందుకంటే నవీన్ పట్నాయక్ వారసులు లేడు. నవీన్ పట్నాయక్ ఏజ్ ఎక్కువైపోతుంది. ఆయనకి ఎంతకాలం ఆయన యాక్టివ్ ఉండడు. అప్పుడు బిజు జనతాదళ్ బేస్ అంతా తాను ఆక్రమించుకోవాలన్నది బీజేపీ ప్రయత్నం. సో అందువల్ల ఈ ప్రయత్నంలో భాగంగా ముందు చూపుతో బీజేపీ పనిచేస్తూ ఉంటుంది. కాలక్షేపానికే కాదు కదా జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా కలిసింది. అవన్నీ ముందు చూపుతో చేసే రాజకీయాలు ఇవన్నీ. కేవలం ఏదో పవన్ కళ్యాణ్ అంటే ప్రేమతో కాదు కదా. పవన్ కళ్యాణ్కి ఎందుకో దగ్గర అవుతున్నారు. అది రాజకీయం. అది ఆ రాజకీయంలో భాగంగా చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఇక్కడ కూడా నితీష్ కుమార్ బేస్ను క్యాప్చర్ చేసుకోవడానికి బీజేపీ చేస్తున్న వ్యూహరచనలో భాగంగా నితీష్ కుమార్ వల్ల వచ్చే లాభం పొందాలి. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ను పక్కకు పెట్టాలి. ఇదే పని బీజేపీ మధ్యప్రదేశ్లో చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వం లాభపడింది ఎన్నికల్లో. తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కకు పెట్టింది. ముఖ్యమంత్రి చేయకుండా కేంద్ర మంత్రివర్గులు తీసుకున్నారు. అలాగే మీకు సేమ్ పని మహారాష్ట్రలో చేశారు. ఏక్నాథ్ షిండే నాయకత్వం ఎన్నికలకు పోయారు. ఎన్నికల మరుక్షేత్రం 1 వీక్ పట్టింది. ఏక్నాథ్ షిండే వినలే, మీరు గుర్తుంటే. లాస్ట్కు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యాడు, ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇప్పుడు జరగబోయేది అదే. బీజేపీ సీఎం అవుతాడు, జేడీయూ నాయకుడు డిప్యూటీ సీఎంగా మిగిలిపోతాడు. రైట్ సార్. ఇక ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో గత కొంతకాలం